మేడ్చల్ దగ్గర సైదన్ గడ్డ తండ. అంటే బాబుకి ఏదో ఫెయిల్ అయింది అని చెప్పుకుంటూ గత 6 నెలల నుంచి అలానే పెట్టుకున్నారు. అవును మేడం. మరి ఇప్పుడు లాస్ట్ కి చెప్తున్నారు రండి మేడం. మాకంతా తెలుసు సార్, వాళ్ళ నిర్లక్ష్యం వల్ల వెళ్ళిపోయారు సార్. వాళ్ళ మీద పీడియాక్ట్ పెట్టండి, వాళ్ళు డాక్టర్ గారి మీద పీడియాక్ట్ పెట్టమంటారా? రెండు హాస్పిటల్ యజమాని మీద పెట్టు. నువ్వు డిపార్ట్మెంట్ అయితే పోలీస్ అయితే వాళ్ళ మీద చర్య తీసుకుంటున్నా. అది చర్య తీసుకోకుండా మీరు పోలీసులు వచ్చి సెటిల్మెంట్ ఎట్లా చేస్తారు అడుగుతున్నాను. సెటిల్మెంట్ చేసినప్పుడు వాళ్ళ డబ్బులు ఇప్పియండి, వాళ్ళ డబ్బులు ఇప్పియండి అంటున్నా. డిప్పియండి వాళ్ళ డబ్బులు, వాళ్ళ డబ్బులు ఇప్పియండి మీరు అంటున్నాను. మళ్ళా నేను ఒకటే చెప్తున్నా అండి, బాబురామ్ గాయమ్మా ప్రశాంత్ అనే వ్యక్తి, శ్రీశాంత్ అనే వ్యక్తి తన జ్వరం వచ్చిందని చెప్పేసి ఈ హాస్పిటల్లో జాయిన్ అవడం జరిగింది. 5 నెలలుగా రెయిన్బో హాస్పిటల్ యజమాన్యము ట్రీట్మెంట్ అందిస్తున్నామని చెప్పేసి వాళ్ళకి చదువు రాదు, గిరిజన బిడ్డలు లంబాడి బిడ్డలు వాళ్ళు చదువు రాదు. రోజు 5 నెలల నుంచి దాదాపు 50 లక్షల రూపాయలు తీసుకొని బాబు ఎప్పుడో చనిపోయాడు, రేపు మాప అని చెప్పేసి డబ్బులు గుంజియాలా రాత్రి చనిపోయిందని చెప్పి ప్రకటించడం జరిగింది. బాబుని కూడా ఇప్పుడు అంబులెన్స్ నుంచి తరలించడం జరిగింది. అంటే ఇక్కడ ఉండకుండా ఎటువంటి న్యూస్ జరగదు. తల్లిదండ్రులు ఏమంటున్నారు? యాజమాన్యం ఏమంటుంది? మేడం యాజమాన్యంతో మా వాళ్ళు మాట్లాడిన మా సంఘ నాయకులు. కాబట్టి అనేది ఏంటంటే మా వాళ్ళతోని చర్చలు జరిపారు. ఆ చర్చ అనేది వాళ్ళకి తెలుసు ఏం జరిగిందనేది. కాబట్టి నేను అనేది ఒకటే, ఆ యజమాని కుటుంబానికి న్యాయం చేయాలి. వాళ్ళు కట్టినటువంటి ఫీజు ఏదైతే ఉందో రిటర్న్ ఇవ్వాలని చెప్పేసి నేను ప్రజా సంఘాలుగా మేము డిమాండ్ చేస్తున్నాము. ఇది ఒకటే సంఘటన కాదు, ఇలాంటి సంఘటనలు చాలా జరిగినాయి. దీంట్లో మెడికల్ ఆఫీసర్ వైఫల్యం ఉన్నది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బ్రహ్మాండంగా చెప్తున్నామని మేము ప్రతి హాస్పిటల్ ఏది జరిగినా కూడా మేము చర్య తీసుకున్నాను ముఖ్యమంత్రి చెప్తుండు. ఎందుకు చర్య తీసుకుంటలేడు అని చెప్పేసి మేము నంగారపేరి లంబడకుల పోరాట సమితి నుంచి మేము మాట్లాడుతున్నాము. ఆయన అంటాడు వాళ్ళు న్యాయం చేయకుండా డెడ్ బాడీ ఎట్లా తీసుకుపోతారు, న్యాయం చేయాలి కదా. కాబట్టి ఖచ్చితంగా న్యాయం చేసే వరకు మేము పోయే పరిస్థితి లేదు, ఇన్నే కూర్చుంటాం. ఏ ఆఫీసర్ వచ్చినా ఏ డీసీపీ వచ్చినా ఏంటంటే బంజారా హిల్స్ లో పోలీసులు ఆయన మీద పీడియాక్ట్ పెట్టాలి. నిర్లక్ష్యం జరిగినప్పుడు ఆయన మీద పీడియాక్ట్ పెట్టాలి. ఎందుకు పెడతలేరు పోలీసులు? ఎందుకు పెడతలేరని నేను అడుగుతున్నా. అంటే ఇవాళ తెలంగాణలో ప్రజాస్వామ్యం ఉందా లేదా చెప్పవలసిన అవసరం ఉన్నదమ్మా. మా వాళ్ళు మాట్లాడుతారు ఏం జరిగిందో మేము చెప్తాం. మాట్లాడమ్మా. ట్రీట్మెంట్ నడుస్తుందనే చెప్పారు. జ్వరం వచ్చిందని చెప్పి గత 6 నెలల నుంచి అదే కంటిన్యూ చెప్పారు మేడం. కంటిన్యూ చేస్తున్నారు. కానీ మాకు కూడా ఇలా ఉంది మీ ప్రాబ్లం అని ప్రాబ్లం చూపించలేదు, వాళ్ళు చెప్పలేదు, వాళ్ళు చెప్పడం జరగలేదు, మాకు చెప్పలేదు. బాబుని మేము చూడనియాలి మేడం. ఫాదర్ కి జ్వరం వచ్చింది అని చెప్పి పిలుచుకొని ఏమైనా సార్ బాబుకి ఫస్ట్ జాయింటీస్ వచ్చింది, తర్వాత లివర్ ట్రాన్స్ఫర్ లక్షలాది రూపాయలు దండుకొని వైద్యం చేస్తలేరు. వైద్యం పేరు మీద అధిక దోపిడీ చేస్తున్నటువంటి రెయిన్బో హాస్పిటల్ చెప్పేసి 5 months బ్యాక్ మేము మా బాబుని తీసుకొచ్చినాం. మా బాబుని తీసుకురావడంతో ఇక్కడ
వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తున్నారని చెప్పేసి 5 months తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఆ 5 months తర్వాత ట్రీట్మెంట్ ఇస్తున్నాం అని చెప్పేసి లక్షలు కట్టించుకున్నారు. కానీ లాస్ట్కి వచ్చేసరికి అబ్బాయి చనిపోయాడు అని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అయితే మేము వచ్చి అడిగాము ఎలా చనిపోతాడు అలాగా, మీరు ఇప్పుడు ఇంకో 10 రోజుల్లో మీకు డిశ్చార్జ్ చేస్తాం, 5 days లో డిశ్చార్జ్ చేస్తామని చెప్పేసి అంటున్నాడు. అలాంటప్పుడు ఎట్లా వెళ్తాడని చెప్పేసి మేము మాట్లాడడం జరిగింది. తను వాళ్ళు ఏంటంటే నైట్ లో రెస్పాండ్ కాలేదు. నైట్ మొత్తం ఇక్కడ రోడ్డు మీదనే ఉన్నాం. మళ్ళీ మార్నింగ్ మా పెద్ద మనుషులు వచ్చినాక మాట్లాడడానికి పోతే వాళ్ళు సెటిల్మెంట్ కోసం వచ్చారు. కానీ దాని గురించి మా ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఇంకా ఏందనేది ఇంకా తెలియలేదండి. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రెయిన్బో ఆసుపత్రిలో అమానుష్యం జరిగింది. చికిత్స పేరుతో 1,70,00,000 రూపాయలు వసూలు చేసి ఆసుపత్రి యాజమాన్యం 3 నెలల చికిత్స అనంతరం మేడ్చల్ కు చెందిన బాలుడు శ్రీకాంత్ మృతదేహాన్ని తీసుకెళ్లాలంటూ తల్లిదండ్రులపై ఒత్తిడి తెచ్చారు. దీనిపై ఆసుపత్రి ముందు ఆందోళనకు
రెయిన్బో ఆసుపత్రిలో అమానుషం చోటు చేసుకుంది. చికిత్స పేరుతో 1,70,00,000 వసూలు చేసిన వైనమైతే వెలుగు చూసింది. 3 నెలల చికిత్స అనంతరం మేడ్చలకు చెందిన బాలుడు శ్రీకాంత్ మృతి చెందినట్లుగా సమాచారం అందుతుంది. మొత్తంగా మృతదేహాన్ని తీసుకువెళ్లాలంటూ కూడా తల్లిదండ్రులపై ఆసుపత్రి సిబ్బంది ఒత్తిడి తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. దీంతో ఆ తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా మేనేజింగ్ డైరెక్టర్ చిదంబరం మరింత సమాచారం అందిస్తారు. చిదంబరం, చెప్పండి, ప్రస్తుతం తల్లిదండ్రులు ఏమంటున్నారు? ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి? తల్లిదండ్రులతో పాటు బంధువులు కూడా ఇప్పటికే అక్కడ ధర్నా చేస్తున్న పరిస్థితి ఉంది. ధర్నా అంటే అక్కడ ఆందోళన చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఇప్పటికే రెయిన్బో హాస్పిటల్ సంబంధించిన మెడికల్ డైరెక్టర్ వాళ్ళతో మాట్లాడుతున్నట్టుగా మనకు సమాచారం ఉంది. నేను కూడా ఆసుపత్రి యాజమాన్యంతో డైరెక్ట్ గా మాట్లాడే ప్రయత్నం చేశాను. వాళ్ళు ప్రస్తుతానికి రోగి బంధువులతోనే మాట్లాడుతున్నారు. వాళ్ళు మాట్లాడిన తర్వాత వాళ్ళది అంటే ఇప్పటికే అక్కడ నుంచి మృతదేహం వెళ్లిపోయింది అనే ఒక సమాచారం అయితే వాళ్ళు ఇస్తున్నారు. ఇంకా మిగిలిన ఆ కుటుంబ సభ్యులను కూడా మేము పంపించేస్తున్నాము అనే విధంగానే వాళ్ళు మాట్లాడుతున్నారు. అయితే అక్కడ కీలకంగా ఇంతకుముందు మనం లైవ్ లో కూడా చూస్తే వాళ్ళ బంధువులు పోలీసుల మీద పూర్తి స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఏదైతే బాబును కోల్పోయి మేము బాధపడుతూ ఉంటే మీరు పోలీసులు వచ్చి మీరు ఎందుకు సెటిల్మెంట్ చేస్తున్నారు అనే విధంగా ఆ బాబు బంధువులు మాట్లాడుతున్న పరిస్థితి చూస్తే మాత్రం ఇంతకుముందు మనం ఏదైతే చెప్పామో, ఏదైతే రోగి బంధువులు ఉన్నారో బంధువులని కాంప్రమైజ్ చేసే ప్రయత్నం జరిగింది. వాళ్ళని కన్విన్స్ చేయకుండా వాళ్ళని భయపెట్టే ప్రయత్నం జరిగింది అనేది మనకు క్లియర్ గా అర్థమవుతుంది. అందులో భాగంగానే ఆ బంధువులు బయటకు వచ్చినప్పుడు కూడా పోలీసుల మీద కూడా అరిచారు. అంతేకాకుండా మీరు కాంప్రమైజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, దీన్ని ఎందుకు మీరు మమ్మల్ని ఒత్తిడికి గురి చేస్తున్నారు అనే విషయంగా కూడా వాళ్ళు గట్టిగానే మాట్లాడిన నేపథ్యం మనం చూసాం. ఈ విధంగా చూస్తే ఖచ్చితంగా బాలుడికి సంబంధించిన ఈ ఏదైతే చికిత్స ఉందో చికిత్స మనం అనుకున్నట్టుగా 3 నెలలుగా దాదాపుగా 5 నెలల నుంచి, ఎందుకంటే ఏప్రిల్ 22వ తారీఖు నుంచి అబ్బాయి రెయిన్బో హాస్పిటల్లో జాయిన్ అయినట్టుగా చెప్తున్నారు. ఆ తర్వాత లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగింది. బట్ ఆ తర్వాత ఒక రోజు బయటకు తీసుకెళ్లి వచ్చారు. ఆ సందర్భంలో వాళ్ళు ఏదో చెట్టు మందు తాగించారు అనే ఒక కొత్త వర్షన్ ని హాస్పిటల్ తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. అది నిజామాబాద్ ఇంకా మనకు తెలియదు, ఎందుకంటే వాళ్ళ కుటుంబం సభ్యుల నుంచి దానికి సంబంధించి మనకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. కానీ హాస్పిటల్ సంబంధించిన యాజమాన్యంతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు చెప్పింది అవును, ఖచ్చితంగా ఏప్రిల్ 22వ తారీఖున వాళ్ళు ఆ అబ్బాయిని తీసుకొని వచ్చారు. చాలా క్రిటికల్ సిచ్యువేషన్ లో తీసుకొచ్చారు, ఛాన్సెస్ తక్కువ ఉన్నాయని చెప్పి వాళ్ళకి మేము కన్వే చేసిన తర్వాతనే వాళ్ళని మేము తీసుకున్నాము. వాళ్ళు ఖర్చు పెట్టిన దానికన్నా మేము ఎక్కువ ఖర్చు పెట్టామనే విధంగా ₹1,70,00,000 ఖర్చు అయిన విషయాన్ని వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తుంటే దాన్ని యాక్సెప్ట్ చేశారు. అంతేకాకుండా ఇప్పుడు ఏదైతే మాట్లాడుతున్నారో వాళ్ళు చెప్పిన దాని ప్రకారము ఒకరోజు బయటికి తీసుకెళ్లి వాళ్ళ చెట్ల మందు తాగించారు, దానివల్ల ఇన్ఫెక్షన్ వచ్చింది అనే కొత్త వర్షన్ అయితే యాజమాన్యం అది అందులో భాగంగానే వాళ్ళతో మాట్లాడామని చెప్తున్నారు. అంతేకాకుండా ఇప్పుడు ఆ కుటుంబ సభ్యులు మాట్లాడుతున్న దాని ప్రకారం మాత్రం వాళ్ళు మాకు ఖచ్చితంగా బాబు బతికొస్తాడు అని చెప్పడం ద్వారానే మేము ₹1,70,00,000 అంటే మా తాహతకు మించి మరి మేము ఖర్చు పెట్టాము, అందుకోసం అప్పులు చేశాము, ఆస్తులు అమ్ముకున్నాము అనే విషయాన్ని కూడా వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఓవరాల్ గా చూస్తే మాత్రం ఇక్కడ అమానుషకతను మాత్రం ఖచ్చితంగా మనం చేయాల్సింది. ఎందుకంటే 10 ఏళ్ల బాబు 1,50,00,000 పైన డబ్బులు ఖర్చు పెట్టిన తర్వాత కూడా ప్రాణాలతో బయటకు రాకపోవడం అన్న దాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చాలా బాధగానే చెప్తున్నారు. బట్ యాజమాన్యం మాత్రం వాళ్ళని కన్విన్స్ చేసి అక్కడ నుంచి పంపించే ప్రయత్నం మాత్రం చేస్తూనే ఉంది. బ్రాహ్మణ్, అయితే చిదంబరం మామూలుగా ₹1,70,00,000 ఖర్చు పెట్టారంటే అంటే ఆ బాబు తిరిగి వస్తాడని ఒక నమ్మకంతోనే వారి పేరెంట్స్ ఖర్చు పెట్టి ఉండే వైనం అయితే కనిపిస్తుంది మనకి. సో దీన్ని ఏ విధంగా చూడాలంటే ₹1,70,00,000 ఖర్చు పెట్టారు అంటే ప్రాణం నిలుపుతారు, హాస్పిటల్ నుంచి బాబు క్షేమంగా తిరిగి వస్తాడని ఒక నమ్మకంతోనే కదా తల్లిదండ్రులు అలా ఖర్చు పెట్టుంటారు. దీని గురించి మనం ఏ విధంగా చూడాలంటారు? ₹1,70,00,000 ఖర్చు పెట్టడమే కాదు, కిడ్నీ మన ఏదైతే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ సంబంధించిన ఒక స్పెషల్ దానికి ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైతే లివర్ పాడైపోతే వేరే వాళ్ళ లివర్ ని దానికి అటాచ్ చేస్తూ ఒక ఆపరేషన్ చేస్తారు. ఆపరేషన్ చేసిన తర్వాత ఆ లివర్ మళ్ళీ ఇదవుతుంది అనే ఉద్దేశంతో కేవలం డబ్బులు ఖర్చు పెట్టడమే కాదు, వాళ్ళ మేనమామ కూడా తన లివర్ ని దానం చేసిన పరిస్థితి ఉంది. అంటే ఆ విధంగా చూస్తే మాత్రం ఎందుకంటే కేవలం డబ్బే కాదు, ఇంకొకరి ఆరోగ్యాన్ని కూడా వాళ్ళు పరంగా పెట్టి అబ్బాయిని బతికించుకునే ప్రయత్నం చేశారు అన్నది మాత్రం ఖచ్చితంగా అందరూ యాక్సెప్ట్ చేయాల్సిందే. అలా యాక్సెప్ట్ చేయకుండా ఇవాళ కేవలము చెట్ల మందు తాగొచ్చారు వాళ్ళు, ఆ ఇన్ఫెక్షన్ వల్లనే చనిపోయాడు ఆ బాబు అని చెప్పి వీళ్ళు ఒక వర్షన్ ఏదైతే తెరపైకి తీసుకొస్తున్నా దాన్ని ఖచ్చితంగా దాన్ని ఆ తప్పును తోసేసే ప్రయత్నమే తప్ప తప్పును ఒప్పుకునే ప్రయత్నం ఆలోచనలో మాత్రం హాస్పిటల్ యాజమాన్యం లేదు అనేది మనం గమనించాల్సిన అవసరం మనకు కనిపిస్తుంది. బ్రాహ్మణి, అయితే ఆపరేషన్ తర్వాత వైద్యులు ఏమన్నారు అనే దానిపై అంటే కుటుంబ సభ్యులు కానీ బంధువులు కానీ ఏమైనా చెప్తున్నారా? అసలు ఆపరేషన్ అయిన తర్వాత బాలుడికి తర్వాత ఫ్యూచర్ లో అంటే ఇంకా హెల్త్ క్యూర్ అవుతుందని కానీ చెప్పడం కానీ, లేకపోతే ఇంకా ఇలాగే ఉంటే పరిస్థితి ఉందని చెప్పడం కానీ ఏమైనా చెప్పారని బంధువులు కావచ్చు అట్లు తల్లిదండ్రులు కావచ్చు అని చెప్తున్నారు. కుటుంబ సభ్యులు మాత్రం ఒకటే ఒక ప్రశ్నలో దింపేస్తారు, ఏంటంటే ఒక 5 నుంచి వారం రోజుల్లో మీరు ఖచ్చితంగా ఆ అబ్బాయిని డిశ్చార్జ్ చేస్తామని చెప్తున్నారు అన్నదే ఇంతకు మనం లైవ్ లో కూడా చూస్తాం. వాళ్ళ బంధువులు ఒకటి చెప్తూ ఒక 1 వీక్ లో తను డిశ్చార్జ్ చేస్తాము లేదా 10 రోజుల్లో డిశ్చార్జ్ చేస్తాం అనే విధంగా చెప్పి మమ్మల్ని ఆశ పెట్టారు. ఆ కారణంతోనే మేము లక్షలు అప్పులు తీసుకొచ్చి మరి ఖర్చు పెట్టాము దీని మీద. కానీ ఇవాళ చూస్తే ఉన్నట్టుండి లేదు, ఆ ఇన్ఫెక్షన్ జరిగి తను చనిపోయినాడు అని ఒక మాట చెప్పేసి దాన్ని ఇవాళ తోచేసే ప్రయత్నం చేస్తున్నాం. అంతేకాకుండా
ఏదైతే మనం చెప్తున్నాం పోలీసులను తీసుకొని వచ్చి వాళ్ళని అక్కడి నుంచి పంపించేందుకు కూడా ఒక ఒత్తిడి చేస్తున్న ప్రయత్నం చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు అక్కడేదో తప్పు జరిగిందన్న అనుమానం అయితే వాళ్ళ బంధువులు వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ చిదంబరం. మొత్తంగా అయితే 3 నెలల నుంచి కాకుండా దాదాపుగా 5 నెలల నుంచి అదే హాస్పిటల్లో బాలుడు చికిత్స పొందుతున్నాడని చెప్పేసి బంధువులు అయితే ఆరోపణలు చేస్తూ ఉన్నారు. 1,70,00,000 అయితే ఖర్చు పెట్టాము, నయం అవుతుంది, సర్జరీ అయిన తర్వాత ఒక 10-20 రోజుల్లో తీసుకువెళ్ళొచ్చంటూ కూడా వైద్యులు చెప్పారు. ఆ నమ్మకంతోనే మేము ఉన్నామంటూ కూడా అటు బంధువులు కూడా చెబుతున్న వైనం అయితే మనం చూస్తూ ఉన్నాం. మొత్తంగా 5 నెలల చికిత్స అనంతరం బాలుడు మృతి చెందడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇన్ని నెలలు కూడా చికిత్స అందించిన తర్వాత కూడా బాలుడు తిరిగి రాలేదంటే దానికి సంబంధించి హాస్పిటల్ యాజమాన్యంపై అయితే అసహనం వ్యక్తం చేస్తున్నారు. 1,70,00,000 ఖర్చు పెట్టామంటే బాలుడు ప్రాణాలతో తిరిగి వస్తాడని ఒక నమ్మకంతోనే మేము ఖర్చు పెట్టామంటూ కూడా అటు బంధువులు ఆరోపిస్తున్నారు. చిన్న పిల్లల పాలిట యమపాసంగా మారిన హాస్పిటల్స్ పిల్లల ప్రాణాలతో చెలగట్టమాడుతున్నాయి. గడిచిన కొద్ది రోజులుగా ఇలాంటి ఘటనలే వెలుగు చూస్తున్నాయి. మొత్తంగా ఈ రెయిన్బో ఆసుపత్రి విషయానికి వస్తే కనుక చాలా అమానుషమైన ఘటన అయితే చోటు చేసుకుంది. చికిత్స పేరుతో 1,70,00,000 వసూలు చేసింది యాజమాన్యం. 3 నెలలు కాకుండా 5 నెలల చికిత్స అనంతరం మేడ్చల్కు చెందిన బాలుడు శ్రీకాంత్ ఈ రోజు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. మృతదేహాన్ని తీసుకువెళ్లాలంటూ కూడా తల్లిదండ్రులపై ఆసుపత్రి యాజమాన్యం ఒత్తిడి తీసుకొచ్చినట్లుగా అయితే తెలుస్తోంది. దీంతో బంధువులు తల్లిదండ్రులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న అయితే మనకు కనిపిస్తోంది.